హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ క్లాసీ అట్ ఎయిర్. ఈరోజు క్లాస్లో మనము ప్లెయిన్గా ఉండే జాకెట్ అన్నమాట, బోట్ నెక్తో కలిపి ఎలా కట్ చేసుకోవాలో చూద్దామండి. ప్లెయిన్గా ఉండడం అంటే బ్యాక్ సైడు ఎలాంటి డిజైన్ లేకుండా మొత్తం కవర్ అయి ఉండాలి, ప్లస్ ఫ్రంట్ సైడు ఓపెన్ ఉండాలి, అది బోట్ నెక్ అయి ఉండాలి అని మనకి ఉమాదేవి గారని మన వ్యూవర్స్లో ఒకరు ఇది చెప్పమని రిక్వెస్ట్ చేశారండి. అందుకు ఈరోజు ఇది చెప్తున్నాను. నాకు కొలతలు చెప్తున్నానండి, ఓసారి చూడండి. లెంత్ వచ్చి 15, చెస్ట్ వచ్చి ఒక పార్ట్ మాత్రమే 11, టోటల్ షోల్డర్ అండి. దీనికి టోటల్ షోల్డర్ తీసుకోవాలి. టోటల్ షోల్డర్ 16. మనకి బ్లౌజ్కి షోల్డర్ ఉంటుంది కదండి, నెక్ కాకుండా షోల్డర్, అది 2.5. ఆమ్ హోల్ వచ్చి 8 అండి. ఇది లూజ్ వచ్చి హ్యాండ్ లూజ్ వచ్చి 7.5. హ్యాండ్ లెంత్ 10. వేస్ట్ అంటే నడుము వచ్చి 36. ఈ విధంగా నాకు కొలతలు ఉన్నాయండి. ముందుగా పొడవు తీసుకుంటున్నానండి. పొడవు కావాల్సింది నాకు 15. నాకు పొడవు 15 కావాలండి. 15. ఇక్కడ నాకు కంప్లీట్గా కటింగ్ చేయాల్సిన అవసరం లేకుండా నీట్గా ఉందండి నా పీసు, కాబట్టి నేను 15 పెడుతున్నాను. 15 నాకు కావాల్సింది. దీనికి మనకి ఈ పక్క ఆ పక్క కుట్లకు కావాలి కాబట్టి 16, టోటల్ 16 పెట్టాను నేను. నాకు కావాల్సింది 16 సైజు. ఇంకా నెక్స్ట్ వచ్చి షోల్డర్ అండి. షోల్డర్ టోటల్ షోల్డర్ 16. అయితే ఇది మనకి ఒక పార్టే కాబట్టి, ఒక్క సైడే కాబట్టి 16లో సగం ఎంత అండి? 8. ఈ 8 ప్లస్ 3 పాయింట్లు ఇక్కడ హ్యాండ్ జాయింట్ కోసము 8, 3 పెట్టాను. ఇక్కడ నుంచి అదే విధంగా 8 దించుకుంటున్నాను నేను ఆమ్ హోల్ కోసం. ఖచ్చితంగా 8 దించుకుంటున్నానండి. గీత గీసేసాము. ఇది మన మార్క్ ప్లేసు. ఇక్కడ నుంచి మనకి ఇది ఎంత ఉందో, ఈ షోల్డర్ ఎంత ఉందో ఖచ్చితంగా అంతే పెట్టుకోవాలండి. ఎందుకంటే మామూలు అప్పుడైతే మనకి బ్లౌజు ఇక్కడ నుంచి ఇక్కడ వరకే మనకి షోల్డరు విత్ ఇక్కడ హ్యాండ్ జాయింట్ అవుతుంది. కాబట్టి మనకి గీసినప్పుడు ఇలాగా పెద్ద ఆమ్ హోల్ వస్తుంది. కాబట్టి మనము పైకి పెట్టుకున్నా కూడా ఈ ఆమ్ హోల్ సరిపోతుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ వచ్చేసరికి మనకి ఇక్కడ నుంచి ఇక్కడికే వస్తుంది. ఇక్కడ నుంచి మనం మామూలు ముందు జాకెట్ల మాదిరి ఇటు నుంచి ఇట్లా కట్ చేసుకున్నాం అనుకోండి, చిన్న చంక్ వస్తుంది అనమాట, మనకు సరిపోదు. కాబట్టి సైజుని బట్టి మనం పెట్టుకోవాల్సి వస్తుంది. మామూలుగా మనకి ఎవరికి ఇట్లా వచ్చినప్పుడు ఒకే విధమైన కొలత వస్తుందండి. ఇక్కడ మనకి షోల్డర్ ఎంత తీసుకుంటామో ఖచ్చితంగా ఇక్కడ నుంచి ఇక్కడికి ఆమ్ హోలు అంతే తీసుకోవాలి. ఇది ఒక లెక్క అండి. ఆమ్ హోల్కి ఇది మార్కింగ్ మనకి. ఇప్పుడు నాకు చెస్ట్ 11 ఉందండి. చెస్ట్ 11, నేను 12 పెడుతున్నాను అనమాట. చెస్ట్ 12 పెడుతున్నాను, 1 ఇంచ్ ఎక్స్ట్రా పెడుతున్నాను. ఇదేనండి ఇక్కడికే మనకి. ఇదండి ఇక్కడ నుంచి మనకు ఇది బ్యాక్ సైడ్ ఎప్పుడు స్ట్రైట్గానే తీసేసుకోవాలి. ఇక్కడ మనము ఒక 1 ఇంచ్ కానీ లేదా 1/4 ఇంచ్ కానీ రౌండ్ తీసేస్తున్నాం. ఇది బ్యాక్ అండి, కంప్లీట్ బ్యాక్. ఇప్పుడు మనము నెక్ ఎలా కట్ చేసుకోవాలి? నెక్ సింపుల్ అండి, చెప్తాను చూడండి. 2 విధాలుగా ఇది కట్ చేసుకోవచ్చు. మామూలుగా మీకు ఇక్కడ బ్లౌజ్ ఉన్నప్పుడు ఇక్కడ కటింగ్ వస్తుంది కదండి, 2 కానీ 2.5 కానీ, అది పెట్టేసేసుకొని ఇలాగా మనకి 2 కావాలంటే 2.5కి మార్కింగ్ చేసుకోవాలి. 2.5కి మార్కింగ్ చేసుకుంటే ఇక్కడ జాయింట్ వెళ్ళిపోతుంది, ఇక్కడ ఒక పాయింట్ ఈ నెక్కి వెళ్ళిపోతుంది. అప్పుడు మనకు కావాల్సినంత ప్లేసు వస్తుంది. ఇట్లా ఒక రకంగా పెట్టుకోవచ్చు, అంటే బ్యాక్ నుంచి ఫ్రంట్కి వచ్చేయడం అనమాట. ఈ పద్ధతి ఒకటి ఉంది. ప్లస్
ఇంకొక రకంగా కూడా చేయొచ్చండి. మామూలుగా మీరు ఇక్కడికి 4.5 5 పెడతారు కదండి, అది పెట్టేశాక ఈ రెంటికి సెంటర్లో ఒక మార్కు పెట్టుకొని మనం ఇట్లా నెక్ కూడా తీసుకోవచ్చు. అది ఎలాగంటే కొంచెము చిన్నపిల్లలు ఉంటారు చూడండి, ఇక్కడ షోల్డర్ చాలా తక్కువ వేసుకోగలిగిన వాళ్ళైతే అలా పెట్టుకోవచ్చు. ఇదైతే మామూలుగా కొంచెం ఇప్పుడు నాకు రిక్వెస్ట్ పెట్టిన అమ్మాయి 40+ ఉంటుందటండి, అందుకే తను ఇక్కడ కొంచెము ఎక్కువ కావాలా అని అడిగింది. ఆ లెక్క ప్రకారమే చేస్తున్నాను ఇప్పుడు. ప్లస్ నాకు కూడా అవసరమేనండి ఇలాగే. ఇదనమాట. ఇక్కడ 2.5 మనకి షోల్డర్ ఎంత ఉంటుందో అంతా తీసుకునేసేయాలి. ఇక్కడ ఎలాగ మనము బోట్ నెక్కుకి దించుకుంటాము, అది దాదాపుగా 5.5 5 పైన ఉండే వాళ్ళకైతే 4 ఇంచెల అవసరం అవుతుంది. 5.3 5.2 అలా ఉండే వాళ్ళకైతే 3.5 మార్కింగ్ పెట్టుకోవచ్చు. ఇంకా కొంచెం చిన్నగా ఉన్నారనుకోండి 3 పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనకి కూడా పూర్తి కంప్లీట్గా ఇది నెక్ వరకు కవర్ అవ్వాలా అని అంటే 3 పెట్టుకోండి. నెక్ వరకు కవర్ అవ్వాలా అంటే 3 పెట్టుకోండి. లేదు కొద్దిగా పర్వాలేదు, మనకు కొంచెం కిందికి దించినా పర్వాలేదు అనుకుంటే 3.5 పెట్టుకోండి. 3.5 పెట్టుకున్నా కూడా మనకి ఇంతవరకు కుట్లకి వెళ్ళిపోతుంది కాబట్టి దాదాపు మనకి 3నే మిగులుతుంది. చాలామంది గొంతు నుంచి షేప్ వేస్తారు, అలాంటి వాళ్ళైతే 3 పెట్టేసుకోండి. ఇక్కడ వచ్చిన చిన్న కొలత మార్పు. ఇప్పుడు దీనికి బాక్స్ వేసేద్దామండి. ఇదన్నమాట మనకి కావాల్సిన మార్కింగ్. అయితే ఈ రెంటికి మధ్యలో వరకు మామూలుగానే రానివ్వండి. ఇక్కడ నుంచి షేపు తీసుకుంటే చాలా నీట్గా వస్తుంది. చూడండి, ఇలా తీసుకోండి, నీట్గా వస్తుంది. ఇది ఎగ్జాక్ట్ మనకి పడవలాగే ఉంటుందన్నమాట, బోట్ మాదిరి. ఇక్కడ హాఫ్లో నుంచి మీరు బోట్కి మార్క్ వేసుకోండి, అంతేనండి. ఇక్కడ వచ్చేసరికి అంతే. డాట్స్ వేస్తాం కదండి, సింగిల్ ఎండ్ డాట్స్. దానికోసము ఎట్లా కౌంట్ చేసుకోవాలి, ఇక్కడ మామూలుగా మనకి షోల్డర్ ఉంటే షోల్డర్కి నేరుగా మిడిల్లో నుంచి పెట్టి కుట్టేసుకుంటా ఉన్నాం అనమాట. ఇక్కడ ఇప్పుడు షోల్డర్ అనేది ఇక్కడికి వచ్చింది, ఇక్కడ నుంచి ఇక్కడికి వేసేస్తే పూర్తి సైడ్ వెళ్ళిపోతుంది మనకు, కాబట్టి అట్లా వేయము. మరి ఎట్లా వేసుకుంటాము, ఇక్కడ నుంచి చూడండి, కొంచెం మీడియం సైజ్ జాకెట్ అయితే మనము 4.5 అట్లా మార్కింగ్ పెట్టుకుంటాము. ఇప్పుడు నాది కొంచెం హెవీ జాకెట్ కాబట్టి నేను 5కి మార్కింగ్ పెట్టేసుకున్నాను. ఈ 5కి మార్కింగ్ పెట్టుకొని ఇక్కడ నుంచి దాదాపుగా నేను ఒక 4 ఇంచెస్, మీడియం సైజ్ అయితే 3 అలా కూడా వేసుకోండి. ఇప్పుడు ఈ 4 ఇంచెస్కి నేను డాట్ కోసం మార్క్ చేసుకుంటున్నాను. ఈ పక్క ఒక 1/2 ఇంచి, ఈ పక్క ఒక 1/2 ఇంచి, ఈ విధంగా 2 సైడ్లు మనకి వేసుకోవాలి. చూడండి, దాదాపు మనకి ఇక్కడ ఒక 1 ఇంచి వెళ్ళిపోతుంది, 1 ఇంచి ఖర్చు అయిపోయింది అనమాట. అంటే దాదాపుగా 2 ఇంచులు ఖర్చు అయిపోయింది. ఇప్పుడు దీన్ని కట్ చేస్తామా అండి, మనకు కావాల్సింది ఇదే అన్నమాట. కాబట్టి కట్ చేసేద్దాం. బ్యాక్ సైడ్ అర్థమైందా అండి మీకు? పూర్తి టోటలు లెంత్ తీసుకున్నాము, మనకు కావాల్సిన చెస్ట్ తీసుకున్నాము, చెస్ట్ వెడల్పు ప్లస్ మనకి ఇక్కడ షోల్డర్ ఎంత ఉందో దాదాపు షోల్డర్ అంతా ఇక్కడికి కిందికి మనము దించుకుంటున్నాము. ఇక్కడ నుంచి ఒక 1 ఇంచ్ కానీ లేదా 1/4 ఇంచ్ కానీ మార్క్ చేసుకొని రౌండ్ తీసేసాము, అక్కడికి అయిపోయింది. ఇక్కడ ఎట్లా ఈ నెక్ బాగా బిగ్ సైజ్ అయితే 3.5 అట్లా తీసుకోండి, లేదు కొంచెం మీడియం సైజ్ అయితే 3 తీసుకోండి, ఇంకా కొంచెం బిగ్ సైజ్ అయితే 4 కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు మనం ఎంత తీసుకున్నామండి, 3.5 తీసుకున్నాం. మనం ఈ 3.5 తీసుకున్నాము. మనకి ఇక్కడ కుట్లకు పోయేటప్పటికి 3కే మనకి దాదాపుగా 3.1 అలా వస్తుంది. దీనికి మిడిల్లో నుంచి ఇలా పడవలాగా వేసుకున్నాము. ఇక్కడ నుంచి తీయకండి, గొంతు పూర్తి క్లోజ్ అయిపోతుంది, మీకు వేసుకున్న ఇబ్బంది అవుతుంది. దీనిలో నుంచి మిడిల్లో నుంచి ఇక్కడ నుంచి మార్క్ చేసుకోండి. కట్ చేసేద్దామండి.
తీసేసాం. ఇది తీసేసాక ఇప్పుడు మనకి ఫ్రంట్ పీసు నాకు దాదాపుగా ఇందాక చెప్పాను కదండి, ఫ్రంట్ పీసు 12 ఇంచెలు ఉంది. ఫ్రంట్ పీసు నాకు 12 ఇంచెలు ఉందన్నమాట. ఖచ్చితంగా 12 ఇంచెలు ప్లస్ 1 ఇంచి పైన కుట్లకు కింద కుట్లకు ఇక్కడికి మార్క్ పెట్టేసేసుకొని దీన్ని మట్ చేసుకుంటున్నాము. ఇక్కడ విడివిడిగా ఉన్నా మనకి పర్వాలేదండి. ఇది క్రాస్గా రాదండి, బ్లౌజు ఎప్పుడు స్ట్రైటే వస్తుంది. ఇది క్రాస్గాని మనకి రాదు. ఇప్పుడు దీని వెంబడి మార్క్ చేసేద్దాం. పోయింది, మనకి ఫ్రంట్ అయిపోయింది. ఇది ఇక్కడికండి, అది దీన్ని కట్ చేసి చూద్దామా అండి. ఇది ఫ్రంట్ అన్నమాట. మనకి ఫ్రంట్ కట్ చేసేసి చూద్దాం. ఇంకా దీనికి మనకి ఇక్కడ ఉంది కదండి, ఇక్కడ మనకి ఇట్లా ముందు తీస్తాం కదా ముందు పీసులు, అది ఎట్లా అంటే ఇక్కడ నుంచి ఒక 2 ఇంచెస్ దగ్గర నుంచి కొంచెము లోతు ఇక్కడ నుంచే తీసుకోండి. ఈ విధంగా మామూలుగా అయితే మనం ఇక్కడ నుంచి ఇట్లా గీసేస్తాము. ఇప్పుడు మాత్రము ఇక్కడ ఒక 1.5-2 ఇంచెస్ దగ్గర నుంచి కొద్దిగా ఒక 2 పాయింట్స్ అట్లా పెంచుకుంటూ ఇక్కడ నుంచి వచ్చి ఒక 1/2 ఇంచులో ఇక్కడికి కలిపేసేయండి. ఎందుకు తీస్తున్నాము, ఇది పూర్తి బ్రాడ్గా ఉంటుంది కదండి. మనకి ఇక్కడ వచ్చేసరికి ముడతలు పడే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది అన్నమాట. మామూలుగా ముందు మనం మామూలు ప్లెయిన్ జాకెట్ కుట్టినప్పుడు ఇక్కడ నుంచి ఇట్లా రౌండ్ తీసేస్తాం కాబట్టి ఈ ప్లేస్ కొంచెమే ఉంటుంది కాబట్టి మనకు సెట్ అయిపోతుంది. ఇక్కడ వచ్చేసరికి ఇది లెంతీగా ఉన్నందువల్ల ఇక్కడ ముడతలు పడే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. దానికోసము ఆ ముడతలు పడకుండా ఉండేదానికోసము ఈ విధంగా మార్కు పెట్టేసుకున్నాము. ఇక్కడ మామూలుగా మీరు చూడండి 1.5 ఇక్కడికి మార్క్ చేసుకోండి. ఇక్కడ నుంచి మామూలుగా అయితే ఒక 3 ఇంచెస్కి పెట్టుకోవచ్చు. ఇది కొంచెం బ్రాడ్ పెద్దది కాబట్టి నేను ఇక్కడికి 3.5కి మార్క్ పెట్టుకుంటున్నాను. ఇక్కడ నుంచి ఇక్కడికి పెట్టేశాను. ఇంకా అయిపోయిందనమాట, మన కటింగు అయిపోయింది. అయితే నాకు కొంచెం ఇక్కడ లూజు పొడవు ఎక్కువ రావాలి కాబట్టి నేను కొంచెం కిందికి దించుకుంటున్నాను. ఇలా చేసుకోవచ్చండి, ఇలా కూడా మనము చేసుకోవచ్చు. మామూలుగా అయితే ఇక్కడ నుంచి ఇట్లా రౌండ్ తీసేసి కట్ చేసుకోవచ్చు. కొంచెం పెద్ద జాకెట్లు వచ్చినప్పుడు ఇక్కడ చెస్ట్ ఫిట్ అయ్యేదానికి ఇంకొంచెం 1/2 ఇంచి కిందికి దించుకోండి. ఈ సెట్టింగ్ బాగా బిగ్ సైజ్ జాకెట్లకైతే ఇట్లా పెట్టుకోండి. మామూలు మీడియం సైజ్ జాకెట్లకైతే ఇక్కడ నుంచి ఇట్లా వచ్చేసేయండి. ఇంకా ఇక్కడ నుంచి పైకి రావడం కిందికి రావడం ఏం అక్కర్లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఇది చాలా కిందికి కట్ అయి ఉంటుంది. ఓకేనా అండి. ఇంకా కట్ చేసేద్దాం మనం బ్లౌజు. ఫ్రంట్ పీసు కట్ చేసేద్దాం. మనకి ఫ్రంట్ బ్యాక్ అయిపోయిందండి. మీరు ఇక్కడ మార్క్ పెట్టేటప్పుడు ఖచ్చితంగా బిగ్ సైజ్ అయితే 4.5కి పెట్టుకోండి, మీడియం సైజ్ అయితే 3.5 అట్లా మార్క్ పెట్టుకోండి. నేను ఇక్కడికి పెట్టేస్తున్నాను, మార్కు పెట్టేస్తున్నాను. అదే మాదిరి ఇక్కడ చూడండి, ఇక్కడ ఎంత మనకి ఈ కుట్టు రావాలి. దాదాపుగా మనం ఇక్కడ నుంచి ఇక్కడికి ఇదే లెంత్ అనుకోండి, ఇక్కడ నుంచి ఇక్కడికి 10 9.30 అదే 9.5 10.5 మధ్యలో మనకి ఇక్కడ డాట్ ఉంటుందండి. కాబట్టి నేను
10కి పెట్టుకుంటున్నాను. అదే లైనే ఇక్కడికి 10కి పెట్టుకున్నానండి. ఇది ఇంత పొడవుగా ఉంది కదా, మామూలుగా మనం లెక్క లేకుండా ఇట్లా సెంటర్లో వేస్తాం కదా అని వేసారండి పొరపాటుగా. ఇది ఇక్కడికి వచ్చేస్తుంది షేపు. కాబట్టి మనకి 9.5 10.5 మధ్యలో మిడిల్లో మనము ఇక్కడ పెట్టుకోవచ్చు సైజుని బట్టి. ఇక్కడ ఒకటి మనము హ్యాండ్ లూజ్ ఎంత ఉందో దానికి ఖచ్చితంగా 2 కానీ 2.5 కానీ ఎక్స్ట్రా తీసుకోవాలి. హ్యాండ్ లూజ్ అంటే అదేనండి చంక. హ్యాండ్ చంక ఎంత ఉందో దానికంటే 2 కొంచెం చిన్న సైజ్ అయితే, 2.5 కొద్దిగా మీడియం సైజ్ అయితే తీసుకోవాలండి ఎక్స్ట్రా. ఇక్కడ చూద్దామండి, మనం ఎంత చంకకి దించుకున్నాం. మామూలుగా మనము 8 దించుకున్నాం. అయితే ఇక్కడ చూడండి 8.5 ఉంది. ఇంకా నాకు 2 ఇంచెలు ఇక్కడ ఎక్స్ట్రా కావాలి. మనము చంక పీసులు వేసుకుందామండి. ఇప్పుడు పొడవు నాకు 11 పెడుతున్నానండి. ఆల్రెడీ ఉంది కాబట్టి 11 పెడుతున్నాను. ఇక్కడికి పట్టీకి ఒక మార్కు వేస్తున్నాను. ఇక్కడ ఆల్రెడీ చూడండి 3 పాయింట్స్ అయిపోతే నేను ఖచ్చితంగా 11కి పెట్టాను. ఇక్కడ మొత్తము పీసులు ఉన్నాయి నాకు. ఇక్కడ ఎంత దించాలి? నేను 3.5 దించుతున్నానండి, బిగ్ సైజు కాబట్టి. మరలా ఇక్కడ లూజ్ ఎంత ఉంది? నాకు లూజ్ వచ్చి 7.5 ఉందండి. లూజ్ 7.5 ఉందండి నాకు. 7.5 ప్లస్ ఇది పెట్టేస్తున్నాను అనమాట నేను. ఎందుకంటే ఇక్కడ పీసులు వేసిన తర్వాత ఇట్లా కట్ అవుతుంది కాబట్టి నేను అది వదిలేస్తున్నాను అనమాట. నాకు ఇక్కడ పీసులు పడతాయి. ఇక్కడ నుంచి ఇక్కడికి 1 ఇంచ్ ఇక్కడికి మామూలుగా పెట్టేసుకొని, నిన్న అనుకున్నాం కదండి నేరుగా బెండ్ వేసేద్దామని ఇలా వేసేసానండి, అంతే. చూడండి ఇది నాకు కంటిన్యూయేషన్ అనమాట. ఇక్కడ ఈ బిట్లు నాకు రావాలి, నేను పెడతాను. ఇక్కడ నుంచి ఇక్కడ లోపల పక్క మనం తీస్తాం కదా కర్వ్, అదండి ఇది. ఇప్పుడు ఖచ్చితంగా కట్ చేసేస్తున్నా. మరి ఎప్పుడైనా మీకు బ్యాక్ సైడ్ డిజైన్ అది పెట్టి ప్రిన్స్ కట్ అలాగ పెట్టి చూపిస్తానండి. ఇది ప్లెయిన్ కావాలన్నారు కాబట్టి ఇది కట్ చేస్తున్నాను అనమాట. ఇది ఇక్కడ పీసులు ఎలా అటాచ్ చేయాలి, చంక పీసులు, అది కూడా చెప్తానండి ఇవాళ. చూడండి మనకి ఒకదానిలో ఒకటి వచ్చింది కాబట్టి నీట్గా వచ్చేసింది. 2 పీసులే తీసుకున్నాము. 2 పీసులకి ఈ లోతు తీసేస్తున్నాం. లోతు తీసేశాక మనం చేయాల్సిన పని ఏంది? ఇక్కడ ఒక కట్ పెట్టాలి, ఈ 2 లోతుకు కూడా ఒక కట్ పెట్టాలి. ఇంకా నెక్స్ట్ మనకి ఏమేమి రావాలి? ఇక్కడ ఉంది కదండి, ఇది స్ట్రైట్ అన్నమాట. మనకి ఇందాక మనం మార్క్ పెట్టుకున్నాం కదా ఎంత పీసులు కావాలా అని. మనకి ఇంత పీసు కావాలన్నమాట. ఇలా పెట్టుకుంటాము. అవి 4 పీసులు మనకి. ఇట్లా పెట్టేసుకోండి, ఒకదాని మీద ఒకటి పెట్టండి. మనకి డిజైన్ కూడా కరెక్ట్గా ఈ లైన్ తర్వాత ఇక్కడ చూడండి మళ్ళీ అదే వచ్చేటట్టు పెట్టుకోండి. ఇక్కడ కింద కుట్ల కోసం పైకి పెట్టామన్నమాట. 3 పాయింట్స్ పైకే పెట్టేసాము. నెక్స్ట్ మనకి ఇక్కడ నుంచి నేరుగా మనకి ఎంత లూజ్ కావాలి? టోటల్గా
8 ఆమ్ హోల్ అయితే 2.5 ఎక్స్ట్రా అనుకున్నాం. 10.5. నాకు 10.5 కావాలండి. 10 పెట్టుకున్నా కూడా సరిపోతుంది. 10 పెట్టుకున్నాను నేను. ఇవే ఇక్కడ నుంచి మనకి కావాల్సినవి లైను. ఇంకా ఇక్కడ నుంచి మీరు ఒకటి ప్లెయిన్ కుట్టి చూడండి, తర్వాత లైనింగ్ జాకెట్ ఒకటి వేద్దురు కానీ అప్పుడు నీట్గా సెట్ అయిపోతుంది. మీకు వచ్చేస్తుందా లేదా అనేది కూడా మీకు ఐడియా వచ్చేస్తుంది. ఇది నాకు కావాల్సిన సైజులో నేను కట్ చేసుకుంటున్నాను. దీనికి లైనింగ్ కూడా కట్ చేయాలండి. నేను ఈ పీసులే వేసేసి లైనింగ్ కట్ చేసి పెట్టుకుంటాను. ఇదండి హ్యాండ్ ఈ విధంగా నాకు సెట్ అయిపోయింది. ఫ్రంట్ పీస్ వేసి చూసుకోండి ఎంత కావాలనేది మీకు అర్థమైపోతుంది. ఈ 3.5 ఇంతుంది. అయితే మనం ఇక్కడ డాట్లు వేసాక ఒక 2 ఇంచెస్ తగ్గుతుంది కాబట్టి ఇక్కడికే మనకు కావాలి. ఇక్కడ వచ్చి 2.5. ఇది లేదండి, ఇది 2 పీసులు తీసుకున్నాను. నేను ఎక్కడో ఒక చోట మళ్ళీ 2 పీసులు దానికి తీసేసుకుంటాను. వీటిలోనే మీరు డబుల్ పీసు, సింగిల్ పీసు ఇవన్నీ తీసుకోండి. డబుల్ పీసు, సింగిల్ పీసు చాలా పొడవుగా పడతాయండి, అందుకే చూసుకొని పెట్టుకోవాలి క్లాత్. ఇవేనండి ఇందులో నేను చూస్తాను. డబుల్ పీసు, సింగిల్ పీసు అవన్నీ తీస్తాను. ప్రస్తుతం మనకి కావాల్సినటువంటి ఇది ఫ్రంట్, ఇది బ్యాక్, ఇది హ్యాండ్స్. చూడండి ఫ్రంట్, బ్యాక్, హ్యాండ్స్ వచ్చేసాయి. ఇందులో మనం అన్నీ సెట్ చేసుకుంటాము. మీకు కటింగ్ అర్థమై ఉంటుంది అనుకుంటాను. మీరు ఖచ్చితంగా లైక్ చేయండి. మీకు నచ్చుంటే ఖచ్చితంగా లైక్ చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేసినందువల్ల మన ఈ వీడియోస్ సెర్చ్లోకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి. మీరు లైక్ చేయకుండా ఊరికే చూసి వదిలేస్తున్నారు. ప్లీజ్ అండి, మీకు నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే వదిలేయండి. నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ నొక్కితే నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.